బాబాయ్ గారు మీ పేరండి? బ్రహ్మయ్య. బ్రహ్మయ్య. ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. వ్యవసాయమే. ఎలా ఉందండి మరి పరిస్థితి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా ఒక 10 నెలలు అయితే అవుతుంది. రైతుల పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారు? రైతుల పరిస్థితి అయితే అధ్వానంగా ఉంది. అధ్వానంగా ఉందంట. అంటే దేనివల్ల అంటారు? దేనివల్ల అంటే ఇంకా మిర్చికి రేట్ లేదు, కందికి రేట్ లేదు, ఒడ్లు దొరకపోతే అవి అంతంత నామమాత్రంగా రేటే. అధ్వానంగా ఉండక ఏముంటుంది, కూలీలు దొరకపోతే పెరిగిపోయినాయి, మందులు పెరిగిపోయినాయి రేట్లు, మందు కట్టల రేట్లు పెరిగినాయి, నీళ్ళ మందుల రేట్లు పెరిగినాయి, అన్నీ ఒకదాని అన్నీ పెరిగిపోయినాయి. రైతుకేం గిట్టుబాటు ధర లేదు. అంటే ఏడు కొంచెం పంట విస్తీర్ణం కాస్త ఎక్కువయ్యి పంటలు బాగా ఎక్కువ పండే కాలువలు వచ్చి అంటున్నారు. నిజమేనంటారా ఆ మాటలన్నీ కూడా? విస్తీర్ణం కూడా పెరిగింది. దానికి తగ్గట్టు మరి ఇక ఈ రేట్లు కూడా అధ్వానంగా తయారైంది. అది విషయం. అది పరిస్థితి బాగాలేదు రైతులకు. అంటే పంట ఎక్కువగా వేసారంటారా ఈ ఏడు? కొంచెం దిగుబడి తక్కువే. విస్తీర్ణం పెరిగిందని దిగుబడి తక్కువే. అది అంటే దిగుబడి ఏమాత్రం వచ్చింది? నిరుడితో పోల్చుకుంటే నిరుడే కొంచెం ఎక్కువ ఉందన్నమాట వాస్తవేనంటారా? ఏంటిది? మిర్చి. మిర్చి నిరుడే ఎక్కువ. నిరుడే ఎక్కువ ఉంది. ఈ సంవత్సరం కూడా